తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీదకి వెళ్ళాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కింద టోల్గేట్ దగ్గరన మన సామాన్లన్నీ కూడా స్కానింగ్ చేయించుకోవాలి, వెరిఫై చేస్తారు, విడిగా కూడా చూస్తారు. మరి అట్లాంటిది ఏకంగా 23 మంది ఎగ్ పలావులు తీసుకుని ఎలా వెళ్ళారు కొండ మీదకి అన్నదే ఇప్పుడు సంచలనమైంది. తాజాగా తమిళనాడుకి సంబంధించినటువంటి గుమ్మడింపూడికి చెందినటువంటి 23 మంది తిరుమలకు వస్తూ పెద్ద క్యారియర్ నిండా కోడిగుడ్ల పలావు వెంట తెచ్చుకోవడం, వాళ్ళు బస్సులో అలిపిరి వద్ద చెకింగ్ లగేజ్ స్కానింగ్ దాటుకుని తిరుమలకి చేరుకోవడం, రాంబగీచి అతిథి గృహం సమీపంలో బస్టాండ్ దగ్గర బస్సు దిగి అక్కడే కోడిగుడ్ల పలావు తింటూ ఉంటాం. విషయాన్ని కొందరు భక్తులు గుర్తించి పోలీస్ కాంప్లెక్స్లో వెళ్ళి ఫిర్యాదిస్తే పోలీసులు వెంటనే వచ్చి ఈ గుమ్మడిపూడికి చెందినటువంటి వాళ్ళని ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలకి ఇట్లాంటి ఆహారం తీసుకురాకూడదని వాళ్ళని మందలించారు. అయితే వాళ్ళకి తెలియదు ఈ విషయం. వాస్తవంగా కోడిగుడ్డు కానీ నాన్ వెజ్ కానీ ఇవేవి కొండ మీదకి తినకూడదు. వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రతి చోట బోర్డులు ఉంటాయి, బట్ అక్కడ తెలియలేదు అందరికీ కూడా. ఇప్పుడు వాళ్ళు తెలియకనే చేశారు, వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కానీ ఫెయిల్యూర్ వల్ల సెక్యూరిటీ ఎందుకు జరిగింది ఇది ఇప్పుడు అది తేలాల్సి ఉంది.